Now the preparation for new heaven and earth. మరి నూతన యెరూషలేము కొరకైన సిద్ధపాటు ఇప్పుడు ఇక్కడ జరుగుతోంది. Hallelujah. హల్లెలూయా. Preparation is going on. మరి సిద్ధపాటు కొనసాగుచూ ఉన్నది. Just like when you make a big building. ఏ ప్రకారంగానైతే నీవు ఒక గొప్ప పెద్ద భవనాన్ని కడతావో, Before you make a big building, you make a small shed. పెద్ద భవనాన్ని కట్టడానికంటే ముందుగా ఒక చిన్న షెడ్ లాంటిది నువ్వు నిర్మించుకుంటావు. There you keep the cement and all other things. ఆ చోట సిమెంటు మరి ఇనుము అలాంటి వస్తువులన్నీ అక్కడ పెట్టుకుంటావు. In that shed you may live and eat food, or you may sleep there also. మరి అలాంటి షెడ్ లోపలే నువ్వు కూర్చుండి భోజనం చేస్తూ అన్ని సమయం గడుపుతూ ఉంటావు. But when the building is completed, కానీ ఎప్పుడైతే పెద్ద భవన నిర్మాణం పూర్తవుతుందో, you throw away the shed. ఇదిగో ఈ షెడ్డును పూర్తిగా తొలగించేస్తావు. You plant a garden there. అక్కడ నీవు ఒక మంచి తోటను నాటుతావు. In the same way, అదే ప్రకారంగా the present earth is a shed for the new heaven and earth. ప్రస్తుతం ఉన్న ఈ భూమి మన నూతన యెరూషలేము, నూతన ఆకాశం భూమి కొరకై ఒక షెడ్డు లాంటిదే. All the scientists agree that this earth is going to be destroyed very soon. మరి భూమి మీద సమస్త శాస్త్రజ్ఞులు ఏకంగా అంగీకరిస్తున్నది ఏమిటంటే అతి త్వరగా ఈ భూమి నాశనం కాబోతోందని నమ్ముతున్నారు. It is the word of God says, like an old cloth, God is going to throw away this. మరి దేవుని వాక్యం తేటగా చెప్పేది ఏమిటంటే ఈ భూమి ఒక పాతగిలిన వస్త్రము వలె అది చుట్టి మూలన పెట్టబడబోతోందని చెబుతున్నారు. God program starts in new heaven and new earth. దేవుని యొక్క నూతన ప్రణాళిక నూతన భూమి నూతన ఆకాశములో మొదలవుతుంది. Many people think that Satan is also filling hell and let us fill heaven. అనేక మంది ఆలోచిస్తున్నది ఏమిటంటే సాతానుడు అదే పనిగా అనేక మందిని నరకంలో నింపుతున్నాడు, మనం కూడా అనేక మందిని పరలోకంలో నింపుతామని అనుకుంటున్నారు. Many think that's a fight between God and Satan. మరి చాలా మంది దేవునికి సాతానుకు మధ్య యుద్ధం జరుగుతోందని ఆలోచిస్తూ ఉన్నారు. My dear friend, there is no fight going on between Satan and God. నా ప్రియ స్నేహితులారా, దేవునికి సాతానుకు మధ్య యుద్ధం జరగబోవడం లేదు. Satan is also a created being. మరి సాతాను కూడా దేవుని చేత సృష్టింపబడిన ఒక సృష్టమై ఉన్నాడు. God created Satan. దేవుడు సాతానును సృజించాడు. What for? దేని కొరకు? To test you and me, make some people worthy to live with God forever and ever. మరి నిన్ను నన్ను పరీక్షించి ఎవరైతే యోగ్యులైన వాళ్ళు ఉన్నారో అలాంటి వారు పరలోక రాజ్యములో నివాసం ఉండడం కొరకే. Satan is our helper. సాతాను మనకు సహాయకారండి. I tell Satan often, అప్పుడప్పుడు అపవాదితో నేను ఇలా అంటూ ఉంటాను, you are my helper. ఇదిగో సైతాను నా సహాయకారివి. You find out what are all bad things in me. ఇదిగో నాలో ఉన్న చెడ్డవన్నీ కూడా నువ్వు బయట పెట్టేస్తుంటావు. Thank you. చాలా వందనాలు. And you tell me my weakness. ఇదిగో నా బలహీనతలు ఏమిటో బాగా చెప్పు. You find out how weak I am. నేనెంత బలహీనుడనో కాస్త నాతో చెప్పు. Hallelujah. హల్లెలూయా. Through your trials, ఇదిగో నీ శ్రమల ద్వారా, through your temptation, నీ శోధనల ద్వారా, through your sicknesses, నీ అనారోగ్యముల ద్వారా, through your accidents, నీ అకస్మాత్తు ప్రమాదాల ద్వారా I come to know about myself. ఇదిగో నాకు నేనుగా నేనేమై ఉన్నానో తెలుసుకుంటున్నాను. Thank you, Satan. ఇదిగో వందనాలు సైతానా. Through you, I will sit with my God. ఇదిగో నీ ద్వారానే నేను నా దేవునితో కూర్చుండబోతున్నాను. That's why Jesus said, అందుకే యేసయ్య అన్నాడు, he that overcometh will sit with me on my throne. ఎవరెవరైతే జయిస్తారో అలాంటి వాళ్ళు నాతో కూడా తండ్రి సింహాసనం ముందు కూర్చుండబోతున్నారు అంటున్నాడు. So beloved, this is not a fight between Satan and God. అందుకే ప్రియులైన వారలారా, దేవునికి సాతానుకు మధ్య జరుగుతున్న యుద్ధమని భావించకూడదు. God has given you the privilege to serve and save people so that you may know how much you love the kingdom of God. మరి నీకు ఇలాంటి సేవ చేసి కొంతమందిని ఆత్మను రక్షించడానికి దేవుడు ఎందుకొరకు భాగ్యం అనుగ్రహించాడంటే నీవేమై ఉన్నావో నీకు నీవే తెలుసుకోవడానికి. Why God given me the ministry? మరి దేవుడు దేని కొరకై నాకు సేవను అప్పగించాడు?
to prove that how much I love the kingdom of God, how much I love God. మరి ఎంతగా నేను పరలోక రాజ్యాన్ని ప్రేమిస్తున్నానో, నా తండ్రి అయిన దేవుని ప్రేమిస్తున్నానో రుజువు పరచడం కొరకే. How much I love the profession of my father. మరి నా దేవుని యొక్క హోదాను నేను ఎంతగా ప్రేమిస్తున్నానో తెలుసుకోవడానికి. I am a co-worker with God. ఇదిగో నా దేవునితో నేను జత పనివాడనై ఉన్నాను. I am a co-worker with God. నా దేవునితో నేను జత పనివాడనై ఉన్నాను. My elder brother Jesus did something. నా పెద్దన్న అయిన యేసయ్య నా కొరకు ఎంతో చేశాడు. Whatever given to me, I am doing. ఇక చిన్నవాడైన నా కొరకు ఆయన ఏదేదైతే అప్పగించాడో అన్ని కూడా నేను చేస్తాను. My elder brother paid the price. నా పెద్దన్న వెల చెల్లించాడు నాకై. I am also going to pay the price. నేను కూడా వెల చెల్లించబోతున్నాను. How many of you understood this? మీలో ఎంతమంది సంగతి గ్రహించారండి? This is true gospel. ఇదే నిజమైన సువార్త అంటే. This is the true gospel of this word of God. ఇదిగో ఈ దేవుని గ్రంథములో ఉన్న నిజమైన వాక్యం ఇదే, సువార్త ఇదే. Peter walked on this path. ఇదిగో ఈ మార్గములో పేతురు ప్రయాణం చేస్తా నడిచాడు. Paul walked on this path. పౌలు గారు కూడా ఇదే మార్గములో ప్రయాణించారు. All the first century saints walked on this path. మరి ఆది శతాబ్దములో ఉన్న పరిశుద్ధులందరూ ఈ మార్గములోనే ప్రయాణించారు. When they came to know the truth, వాళ్ళు ఎప్పుడైతే సత్యమును ఎరిగారో they sold all their property. వాళ్ళకున్న సమస్త ఆస్తులను అమ్మేశారు. They sold all their property. వాళ్ళకున్న ఆస్తి అంతా కూడా అమ్మేశారండి. They put at the feet of the apostles. మరి ఆ ఆస్తి అంతా కూడా తెచ్చి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టేశారు. What they wanted? వాళ్ళు కోరుకున్నది ఏమిటి? Part in the kingdom of God. ఇదిగో పరలోక రాజ్యములో ఒక పాలి భాగం. They don't bother about their children. వాళ్ళ పిల్లల గురించిన చింతే వాళ్ళు చేయలేదు. They don't bother about their wives. వాళ్ళ భార్యల గురించిన బాధలు లేవు. All got love for God and to be with God. అందరికి ఉన్న ప్రేమ దేవునితో ఉన్నదే, దేవుని కొరకై ఉన్నదే. Oh, heavenly God gave us an opportunity. ఇదిగో పరలోకమందున దేవుడు ఒక చక్కటి అవకాశం ఇచ్చాడండి. Creator God has given us an opportunity. సృష్టికర్త అయిన దేవుడు ఒక చక్కని అవకాశం ఇచ్చాడు. The creator of the sun and moon gave us an opportunity. సూర్య చంద్రులను సృష్టించిన దేవుడు ఒక అవకాశం మనకిచ్చాడు. The mighty God gave us an opportunity. శక్తి కలిగిన దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. I will not miss that opportunity. ఇదిగో ఎలాగైనా నేను అవకాశాన్ని చేజార్చుకోవద్దు. World, I do not want you. ఓ లోకమా నీవు నాకొద్దు. Oh, the lust of the body, I don't want you. ఓ శరీరాశ నీవు నాకొద్దు. I want him. నాకు పరలోకము కావాలి. I want to go to my father. ఇదిగో నా తండ్రి వద్దకు నేను చేరాలి. I don't want name. ఇదిగో నాకు పేరు వద్దు. I don't want comfort. ఇదిగో నాకు సుఖం వద్దు. I don't want pleasures. ఇదిగో నాకు సంతోషాలు వద్దు. All these are temporary. ఇవన్నీ కూడా క్షణ భంగురమైనవే. That is eternal. ఇదిగో నిత్యత్వం అదే. That is eternal. అదే నిత్యమైన స్థావరం. All the joy is temporary. ఓ సమస్త సంతోషాలన్నీ క్షణకాలము కొరకే. Eternal is calling me. ఇదిగో నిత్యత్వము నన్ను వెంబడిస్తోంది. So I forsake. అందుకే నేను త్యజించాను. I'll receive that. నేను దాన్ని పొందబోరుతున్నాను. Kneel down and pray. మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేస్తామండి. If you understood the message, pray. నీవు వర్తమానాన్ని చక్కగా అర్థం చేసుకున్న వాడవైతే ప్రార్థన చేయి. Prepare to pay the cost. వెల చెల్లించడానికి నీకు నీవే సిద్ధపడు. Then you will be a changed man. అప్పుడు నీవు ఒక మార్పు చెందిన మనుష్యుడివైపోతావు. Then you will be a changed man. అప్పుడే నీవు ఒక మారిన మనిషి అయిపోతావు. Submit yourself according to the word of God. Submit yourself according to the word of God. దేవుని వాక్యానుసారముగా నిన్ను నీవే సమర్పణ చేసుకో. If any man want to follow me, ఏ మనుష్యుడు నన్ను వెంబడించగోరిన ఎడల let him forsake all. అతడు తనకున్నదంతా త్యజించాలి. Tell the Lord, Lord, I don't want anything, I want you.
ప్రభుతో ఈ విధంగా చెప్పండి, ప్రభువా నీవు తప్ప నాకు ఇంకా ఏది కూడా వద్దయ్యా, వద్దే వద్దయ్యా. I want you. నాకు నీవే కావాలి నాయనా. I want nothing else, Lord. నీకంటే ఇంకా ఏది నాకు వద్దయ్యా. Pray that prayer. ఆ ప్రార్థన మీరు చేయండి. Let that prayer go from your heart. ఇదిగో అలాంటి ప్రార్థన మీ హృదయాంతర్భాగములో నుండి పెళ్ళుబికి రానివ్వండి. Hallelujah. 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 You can worship God. నీవు ఆరాధన చేయొచ్చండి ప్రభుని. Hallelujah. You మీరు ఆరాధన have freedom. చేయొచ్చండి. You have freedom. మీకు స్వాతంత్ర్యం ఉన్నది. Hallelujah. 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 ఆయన నూతన బలం పుంజుకోవడానికి పరిశుద్ధాత్మదేవుడా ఇంకా మా లోపల నీ కార్యము జరిగించుమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీవే అర్థం చేయించే దేవుడవు, అడుగులను నాయన సవరించే దేవుడవు, ఆఖరి వరకు నడిపించే తండ్రివి నాయన. ఆరంభ దినంలో నీ సన్నిధి మాతో ఉంచినందుకు వందనాలు. ఆఖరి వరకు నీవే మాతో ఉండి నాయన నిత్యము నీతో కాపురం ఉండబోయే ఆ నిత్యమైన పరలోక రాజ్యము కొరకు నీవు కోరిన వాక్యానుసారముగా మేమందరం కూడా సిద్ధపడే కృపదాయి చేయండి నాయన. త్వరలో రాబోయే నీ రాకడ కొరకు మేమందరం కూడా సిద్ధపడడానికి నీ దాసుని ద్వారా నీవు సిద్ధపరిచిన భోజనాన్ని మేము అనుభవించడానికి, భుజించడానికి రేపటి నుండి మమ్మల్ని అందరినీ కూడా సంసిద్ధపరచుమని, సమస్తమును నీ ఆధీనములు ఉంచుకొని నీ ప్రియకుమారుడైన యేసు ప్రభు నామాన్నే మా మధ్యలో మహిమపరచుమని యేసుని దివ్య నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క కృప, ఆయన ప్రియ కుమారుడైన యేసు ప్రభు యొక్క దివ్యమైన ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆయనతో కూడా సింహాసనం మీద కూర్చుండే క్షణం వరకు ఈ భూమి మీద ఆయన కొరకే సిద్ధపడ్డానికి, ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన మహిమగల రాకడ వరకు సదా మనందరికి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. 2 Corinthians 5:17. కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం అండి. Therefore, if any man be in Christ, he is a new creature. All things are passed away, behold, all things are become new. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. Let's pray. ప్రార్థన చేసుకుందామండి. Father, we thank you for giving us this morning session again. తండ్రి, మరి ఒక మారు మాకు ఈ ఉదయకాల తరగతిని అనుగ్రహించినందుకే వందనాలు చెల్లిస్తున్నాం నాయన. Holy Spirit, you are the teacher. పరిశుద్ధాత్మదేవుడా, నీవే అధ్యాపకుడవు. Teach me and all my friends this morning. నాకు బోధించండి, ఈ ఉదయకాలం కూర్చున్న నా స్నేహితులందరికీ బోధించండి. Father, glorify your Son Jesus in our midst. తండ్రి, నీ కుమారుడైన యేసు ప్రభు యొక్క నామాన్ని మా మధ్యలో మహిమపరచండి. Help us to understand the deeper things. తండ్రి, లోతైన సంగతులు
అర్థం చేసుకోవడానికి కృప దయచేయండి. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Here the word of God says, if any man be in Christ, he is a new creature. ఇదిగో ఇక్కడ రాయబడిన వాక్యం ఏమిటంటే, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అయి ఉన్నాడు. All things are passed away, behold, all things are become new. పాతవన్నీ కూడా గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. What is the deeper meaning of this? మరి దీని యొక్క లోతైన అర్థం ఏమై ఉన్నది? When a person comes to Christ, he becomes totally different from other people. చూడండి, ఎప్పుడైతే ఒక మనుష్యుడు యేసు యొద్దకు వస్తాడో ఇతర మనుష్యులకు పూర్తి భిన్నంగా ఉంటాడు. Or when a person accepts Christ as his savior, he becomes a totally different person. ఎప్పుడైతే ఒక మనుష్యుడు యేసు ప్రభును అంగీకరించి రక్షించబడతాడో అలాంటి మనుష్యుడు ఇతర మనుషులకు పూర్తిగా వేరుగా ఉంటాడు. Till he accepted Jesus Christ, his concentration was to lead a good life here. మరి యేసు క్రీస్తును అంగీకరించడానికంటే ముందుగా ఈ భూమి మీద సుఖవంతమైన జీవితం గడపాలన్న ఆశ కలిగి ఉండినాడు. After accepting Jesus Christ, his interest on this world is finished. మరి యేసు క్రీస్తును అంగీకరించిన పిదప ఈ భూమి మీద ఉన్న అభిలాషలు తరుగుతూ ఉంటాయి. Then he says, this is not my world. ఇక ఆ మనుష్యుడు ఇలాగంటాడు, ఈ భూమి నా కొరకే కాదు, My world is coming. ఇదిగో నా దేశము రాబోతోంది. I am called for the heavenly kingdom of God. మరి దేవుని పరలోక రాజ్యము కొరకు నేను పిలువబడిన మనుష్యుడను. I do not belong to this world. నేను ఈ భూమికి చెందిన మనుష్యుడను కాను. All other people, his neighbors, are working for this world. మరి ఆయనతో ఉన్న పొరుగు వాళ్ళు, ఇరుగు వాళ్ళందరూ కూడా ఈ భూమి కొరకు జీవిస్తున్న వాళ్ళై ఉంటారు. But he is living for the world to come. కానీ అతడు రాబోయే దేశం కొరకు నివసిస్తున్న వ్యక్తి అవుతాడు. He has become a totally different person. అలాంటి మనుషుడు పూర్తిగా మారిపోయిన భిన్నమైన వ్యక్తిగా But ఉంటాడు. what we are seeing today, కానీ ఈనాటి దినాల్లో మనం చూస్తున్నది ఏమిటండి? people believe in Christ. ప్రజలేమో ప్రభువును నందు విశ్వాసం ఉంచుతున్నారు. They take help from Jesus Christ to have a good life here. మరి యేసుక్రీస్తు నుండి సహాయం తీసుకొని ఈ భూమి మీద మంచి జీవితం గడపాలని Others కోరుతున్నారు. take help from other gods and goddesses. మరి ఇతర మనుషులేమో ఇతర దేవీ దేవతల సహాయం తీసుకుంటున్నారు. But this person takes the help from Jesus మరి ఈ మనుషుడేమో ప్రభువైన యేసుక్రీస్తు సహాయం తీసుకుంటున్నాడు. and lives here happily. మరి ఈ భూమి మీద సుఖంగా జీవించాలి. That is not a saved person's life. మరి అది ఒక పరిశుద్ధుడు జీవించవలసిన జీవన సరళి కాదు. That saved person is totally different. మరి ఆ మనుషుడు పూర్తిగా మారిన వ్యక్తిగా He is ఉంటాడు. a new creature. అతడు క్రొత్త సృష్టి. His thinking has changed. అతని ఆలోచన మారిపోయింది. His aim has changed. అతని ఉద్దేశ్యం మారిపోయింది. His expectation has changed. అతని ఎదురు చూపులు మారిపోయాయి. He is now looking only to heaven. ఇప్పుడు కేవలం పరలోకము వైపే దృష్టి పెట్టాడు. That is the sign of a person who has accepted Jesus Christ. అదే ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన ఒక వ్యక్తికి ఉండే సంకేతమైంది. Then what he does? మరి ఆయన చేసేదేమిటి? Luke 9:23. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. Luke 9:23. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం చూద్దామండి. If any man will come after me, let him deny himself and take up his cross daily and follow me. మరియు 9:23. మరియు ఆయన అందరితో ఇట్లనను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. He has to deny himself. అతడు తన్ను తాను త్యజించుకోవాలి. All his personal interest he has denied. అతని వ్యక్తిగత అభిలాషలన్నింటినీ ఆయన త్యజించాలి. And taking the cross daily. ప్రతి దినము కూడా తన సిలువను ఎత్తుకోవాలి. Cross means not the wooden cross or a silver cross. సిలువ అంటే చెక్క సిలువ గాని లేకపోతే ఇనుప సిలువ కాని కాదు. But our sufferings. కానీ మన శ్రమలై ఉన్నాయి. So when suffering comes, ఎప్పుడైతే శ్రమలు ఎదురవుతాయో what he says? ఆయన ఏం చెబుతాడు? Thank you, Jesus. వందనాలు యేసయ్యా. But the believers say, మరి విశ్వాసులు ఏమంటున్నారు? Jesus, remove this suffering. ప్రభువా ఈ శ్రమలు తొలగించు. Got my point? ఏమండి, నా మాట అర్థం చేసుకుంటున్నారా? But the believers pray, మరి విశ్వాసుల ప్రార్థన ఎలా ఉంటుంది? Lord, remove this suffering. ప్రభువా ఈ శ్రమలు దూరం చేయి. The saved person what will pray?
రక్షింపబడిన వ్యక్తి చేస్తున్న ప్రార్థన ఎలాగుంది? Thank you, Jesus. వందనాలు యేసయ్యా, Thank you for this suffering. నాయనా ఈ శ్రమ కొరకే వందనమయ్యా. Teach me what you want to teach me. నాయనా నీవు నాకు ఏది నేర్పించాలనుకుంటున్నావో నేర్పించేయ్యా. Whatever the old man has to be removed, do it. పాత పురుషుడు ఎలాగ తొలగింపబడాలో తొలగించేస్తూ ఉండు. Why the suffering? ఎందుకు ఈ శ్రమలు మరి? Why the cross? ఎందుకు ఈ సిలువ? To take away our old man. మన లోపల ఉన్న ప్రాచీన పురుషుని బయటికి పారదోలడానికి. Through the baptism, you have buried him. మరి బాప్తిస్మం ద్వారా ఆ ప్రాచీన పురుషుని పాతి పెట్టావు. But day by day, he has to be removed. కానీ దినదినము అతడు కొంచెం కొంచెంగా తొలగించబడుతూ ఉండాలి. His skin has to be removed. అతని చర్మము ఊడదీయబడాలి. His flesh has to be removed. అతని మాంసము ఊడదీయబడాలి. His bones has to be removed. అతని ఎముకలు ఊడదీయబడాలి. That's why suffering. అందుకొరకే శ్రమలు. Understood? ఏమంటే అర్థమైందండి? Why suffering? ఎందుకండి శ్రమలు మరి? To break our old man and remove him. మన పాత పురుషుని పగలగొట్టి మన నుండి తొలగించడం కొరకే. Our old man is knitted together with so many desires. మన ప్రాచీన పురుషుడు అనేకమైన సంగతులతో అంటు కట్టబడిపోయాడు. So many desires are bound him. అనేక అభిలాషలు తాళ్ళ వలె ఆయనను చుట్టేశాయి. So through suffering, all the desire rope is cut. మరి ఈ శ్రమల ద్వారా ఆశలనే ఆ తాళ్లను ఒకటొకటిగా తొలగించడం జరగాలి. Little one, you come here. ముందుకురా. నువ్వు ముందుకురా అయ్యా. భయపడకూడదు. See, this is a born again man. చూడండి, ఈయన తిరిగి జన్మించిన మనుష్యుడు. Inside he has got the new man. మరి లోపల ఆయన నూతన పురుషుని కలిగి ఉన్నాడు. But outside he has got the outer man. కానీ బయటేమో బాహ్య పురుషుని కలిగి ఉన్నాడు. And the outer man is tied with so many desires. మరి ఈ బాహ్య పురుషుడేమో అనేక అభిలాషల తాళ్ల చేత కట్టబడ్డాడు. So many from head to foot, full of ropes of desires. మరి ఆ తల నుండి అరికాలు వరకు కూడా మరి ఆశలనే తాళ్ళన్ని గట్టిగా కట్టబడ్డాయి. So through the sufferings, మరి ఈ శ్రమల ద్వారా one rope is cut here, ఒక తాడు ఇక్కడ దించబడింది. one rope is cut here, మరి మరొక తాడు ఇక్కడ దించబడింది. some skin is removed, మరి కొంచెం చర్మం ఊడదీయబడింది. some flesh is removed, కొంచెం మాంసం some ఊడదీయబడింది. bone is removed. కొంచెం ఎముకలు ఊడదీయబడ్డాయి. And by the time he goes away from the world, మరి ఈ లోకం నుండి బయటికి వెళ్లే క్షణంలో nothing of the old man. ఇంకా పాత పురుషుని జాడే ఉండదు. Understood? అర్థమైందండి? So suffering is not to give us salvation, మరి శ్రమలనేవి రక్షణ కలిగించడం కొరకు కాదు. not for forgiveness of sin. మరి పాపముల కొరకైన క్షమాపణ కొరకు కాదు. That Jesus has completed. దాన్ని యేసు ప్రభు ఎప్పుడో ముగించేశాడు. But to remove our old man, కానీ మన లోపల ఉన్న ప్రాచీన పురుషుని తొలగించడం కొరకు only way is suffering. ఒకటే మార్గం ఉన్నది. అది ఏమిటంటే శ్రమల మార్గం. Only way is to take the cross. మరి మార్గం ఒక్కటే. ఏమిటంటే అది శిలువ మార్గము. The heavy weight of suffering is kept on the head. మరి గొప్ప శ్రమల భారము తల మీద మోపబడింది. Then the outer man is cracked. అప్పుడు ఈ బరువు చేత బాహ్య పురుషుడు పగలగొట్టబడతాడు. Understood? అర్థమైందండి? That's why Jesus Christ has said, అందు నిమిత్తమే ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, he that want to follow me carry his own cross. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను త్యజించుకోవాలి. So the saved person, what he will do? మరి రక్షింపబడిన మనుషుడు ఏం చేస్తాడు? Thank you for the suffering. నాయనా శ్రమల కొరకు వందనాలయ్యా. Thank you for the sickness. ప్రభా అనారోగ్యం కొరకు వందనాలు నాయనా. Whatever you want to do it, Lord. నాయనా నువ్వు ఏదేది చేయాలనుకుంటున్నావో అన్ని చేసేయ్యా. But Lord, I am painful. I am not that much grown up. కానీ ప్రభువా నేను అంతగా ఎదగలేకుండా ఉన్నానయ్యా. I have lot of pain. తండ్రి నాకు బాగా నొప్పులు పుడుతున్నాయ్యా. Give me plenty of grace. నాయనా సమృద్ధి అయిన కృప దయచేయ్యా. Give me grace to bear it. నాయనా దాన్ని భరించగలిగిన కృప దయచేయి నాయనా. Lord, through the suffering when you remove my skin of outer man, ప్రభువా ఈ శ్రమల ద్వారా నా బాహ్య పురుషుని మరి తొలగించే పనిలో when you remove the skin of the outer man, మరి బాహ్య పురుషుని యొక్క చర్మముని ఊడదీస్తున్న సమయంలో it is painful. ఇది బాధకరంగా ఉంది. Lord, give me grace. ప్రభువా నా కృప దయచేయి. But continue the work. కానీ ఆ పనిని కొనసాగించయ్యా. But the believers do.
కానీ విశ్వాసులు ఏం చేస్తున్నారు? In the name of Jesus, get out! యేసు నామములో తొలగిపో. Or they will sit in 7 days hunger strike. లేకపోతే 7 దినాల ఉపవాస దీక్ష ఇక బూనుకుంటారు. Oh Lord, until and unless you remove this, I am not going to eat food. ఓ ప్రభువా, నువ్వు ఏ క్షణం వరకు దీన్ని తొలగించవో ఇక దీక్ష విరమించే పనే లేదు. Oh, then what will tell Satan? మరి సైతాన్ ఏం చెప్తాడు ఇక? Then what God will tell Satan? మరి ఆ సమయంలో ప్రభు సైతానుతో ఏమంటాడు? Don't disturb him now. ఇదిగో ఇప్పుడు ఆయన అభ్యంతరం పడచకు. He is sitting in hunger strike. మరి ఆయనేమో ఆకలి దప్పులు మాని మరి దీక్షలో కూర్చున్నాడు. Oh, please don't trouble him now. దయచేసి ఆయన ఇప్పుడు ఇబ్బంది పెట్టకి. Then what will say? మరి ఆయన ఏం చెబుతాడు? Oh, I prayed, God saved me from that trouble. ఇదిగో నేను ప్రభువుకు ప్రార్థన చేశాను గనుకనే ఆ అపాయములో నుండి దేవుడు నన్ను తప్పించేశాడు. Understood? అర్థమైందండి? But what the real people will say? కానీ యథార్థమైన ప్రజలు ఏం చెబుతారు? Lord, thank you for this problem. ప్రభువా, ఈ సమస్య కొరకు నీకు వందనాలయ్యా. Thank you for this difficulty. నాయనా, ఈ కష్టాల కొరకు నీకు స్తోత్రాలయ్యా. Do it, Lord. ఇంకా చెయ్యయ్యా, చెయ్యి ప్రభువా. Do it, Lord. చెయ్యి ప్రభువా. Let it happen. Remove it, Lord. నాయనా, ఇది సంభవిస్తూనే ఉండ, నువ్వు తొలగించేయి. But it is very painful, Lord. అని తండ్రి, ఇది భరించలేకుండా ఉందయ్యా. Give me grace, Lord. నాయనా ప్రభువా, నువ్వు కృప దయచేయి. Give me grace and continue the work. కృపను అనుగ్రహిస్తూ నన్ను కొనసాగించయ్యా. So the person who is born again is a new creature. చూడండి, నూతన జన్మానుభవం కలిగిన వ్యక్తి మరి క్రొత్త మనుష్యుడై ఉన్నాడు. He is inside. అతడు లోపల ఉన్నాడు. He want to bring that new man outside. ఇదిగో అతడు లోపల ఉన్న నూతన పురుషుని బయటికి తీసుకొని For రావాలనుకుంటున్నాడు. that this outer man has to be chipped out little by little bit. మరి ఆయన బయటికి రావాలంటే బయట ఉన్న బాహ్య పురుషుడు కొంచెం కొంచెం పెచ్చులూడదీయాలి. Love for wife, మరి భార్య కొరకైన ప్రేమ, love for husband, మరి భర్త కొరకైన ప్రేమ, love for children. పిల్లల కొరకైన మమకారం, Oh, my. అంతా నాదే నాదే నాదే. That all has to be cut. మరి అది ఆ చర్మం ఊడదీయబడాలి. You may say, why you have come here? నీవేమో అడుగుతున్నావు, ఎందుకు ఇక్కడికి వచ్చావు? We were living a comfortable life. మేమేమో సుఖంగా బ్రతుకున్న వేళ You come and started troubling us again. నీవు వచ్చేసి మరలా మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నావు. You have come to create problem in the family. మరి కుటుంబంలో సమస్యలు సృష్టించడం కొరకు మరలా వచ్చేసావు. Oh, we were living husband and wife together. ఓ, మా భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా గడుపుతూ ఉండినా Now you come and started saying, don't love your wife. మరి నీవు మధ్యలో వచ్చేసేమో, ఇదిగో భార్యను ఎక్కువగా ప్రేమించకంటున్నావు. We were praying, Lord, tell my husband to love me more. నేనేమో ప్రభుకు ప్రార్థన చేస్తూ ఉన్నాను, ప్రభువా నా భర్త నన్ను ఎక్కువగా ప్రేమించడానికి కృప దయచేయ్యా. Or you may be telling that, oh, tell my wife to love me more. మరి భర్త ఏమో నా భార్యను నన్ను ఎక్కువగా ప్రేమించడానికి కృప దయచేయి ప్రభువా అని Oh, ప్రార్థన Lord, చేస్తున్నాడు. you have given me wife. ఓ ప్రభువా, నువ్వు భార్యను అనుగ్రహించావు, You given me husband. నువ్వు భర్తను అనుగ్రహించావు. Oh, Jesus, help us to love more. ఓ యేసయ్యా, ఒకరినొకరం ఎంతో ప్రేమించడానికి కృప దయచేయి. But you are telling the opposite. నీవు చెబుతున్నదేమో పూర్తి విరుద్ధంగా ఉంది. You say cut, remove. మరి నీవేమో అయ్యా కట్ చేయి, తొలగించు అంటున్నావు. What is it? ఏంటండి ఇదంతా? Am I right or wrong? ఏమండి, నేను చెబుతున్నది సరైందంటారా కాదంటారా? Eh? Many of you will be confused. మీలో చాలా మంది ఇప్పటికే కలవరం మొహాలు పెట్టేశారు. Great confusion. గొప్ప కలవరం ఆరంభమైంది. Friends, earthly relationship is only temporary. స్నేహితులారా, భూ సంబంధమైన బంధాలన్నీ కూడా తాత్కాలికమైనవే. For a spirit and soul, there is no father, no mother, no wife, no children. ప్రాణానికి ఆత్మకు తల్లి గాని తండ్రి గాని పిల్లలు గాని ఎలాంటి భవబంధాలు లేవు. Am I right? ఏమండి, నేను చెబుతున్నా సరైందంటారా? When you came on physical body, you got a wife, you got a mother, you got a children, you got father and mother. మరి నువ్వు ఎప్పుడైతే శరీర రీతిగా పుట్టావో నీకు ఒక తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, భార్య ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారు. Why God has given that? మరి దేవుడు ఎందుచేత వారిని అనుగ్రహించాడు? It is also a test. అది ఒక పరీక్ష. Are you willing to forsake that or not?
మరి వాటిని త్యజించడానికి నీవు ఆశిస్తున్నావా లేదా? What Jesus said? యేసుప్రభు ఏమన్నాడు? Yesterday I read before you నిన్నటి రాత్రి ఆ మాటలు మీ ఎదుట చదివాను. that we read from Luke chapter 14 verse 26 onwards. మరి లూకా సువార్త 23వ అధ్యాయం 26వ వచనం నుండి చదువుకున్నాం. There what he said, అక్కడ చెబుతున్న మాటలు you have to ఏంటంటే, hate your father, ఇదిగో నీ తండ్రిని you ద్వేషించాలి, have to hate your wife, నీ భార్యను you have ద్వేషించాలి, to hate your children, నీ పిల్లలను ద్వేషించాలి, you have to hate even your body. నీ స్వంత శరీరాన్ని కూడా ద్వేషించాలి. Then only you can become a disciple. అప్పుడు మాత్రమే నీవు ఒక శిష్యుడవు కాగలుగుతావు. Am I right? ఏమండి నేను చెబుతున్న నిజమంటారా? Now what for Jesus Christ has come? మరి ఎందుకొరకని యేసయ్య ఈ భూమి మీదకి వచ్చాడు? Matthew chapter 10 verse 34-39. మరి మత్తయి సువార్త 10వ అధ్యాయం 34 నుండి 39 చూద్దామండి. Matthew 10:34-39. మత్తయి సువార్త 10వ అధ్యాయము 34-39. 34 నుండి 39 చూద్దామండి. Think not that I come to send peace on earth. I came not to send peace, but a sword. For I am come to set a man at variance against his father, the daughter against her mother, and the daughter-in-law against her mother-in-law. And a man's foe shall be they of his own household. He that loveth father or mother more than me is not worthy of me. And he that loveth son or daughter more than me is not worthy of me. And he that taketh not his cross and follow after me is not worthy of me. He that findeth his life shall lose it, and he that loseth its life for my sake shall find it. నేను భూమి మీదికి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి. ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుషునికిని వాని తండ్రికిని కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికిని ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చి తిని. ఒక మనుషుని ఇంటివారే అతనికి శత్రువులవుదురు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకొని వాడు దాన్ని పోగొట్టుకొనును, కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొని వాడు దానిని దక్కించుకొనును. See, I told you about the watch. చూడండి, నేను మీకు చేతి గడియారం గురించి చెప్పాను. This is also part of the watch. The chain is also part of the watch. చూడండి, గడియారం యొక్క గొలుసు కూడా గడియారంలోని భాగమే. The screw is also part of the watch. మరి చిన్న స్క్రూ కూడా దానిలోని భాగమే. And this dial is also part of the watch. అలాగే డయల్ కూడా గడియారంలోని భాగమే. But the main watch is inside the machine. కానీ ప్రాముఖ్యమైన గడియారము లోపల ఉంది. So baptism is just like this chain. మరి బాప్తిసం అనేది ఒక గొలుసు లాంటిది. Believing is just like a screw. మరి విశ్వాసం ఉంచడం అనేది ఒక స్క్రూ లాంటిది. But machine is the one that forsaking experience. మరి లోపల ఉన్న పరికరం ఏమిటంటే బయట ఉన్న వాటిని త్యజించేది. And that is Luke 14:26-33. మరి లూకా సువార్త 14:26-33 is the machine. మరి చూడండి 34 నుండి 36 వచనాలు. Luke, see, listen carefully. జాగ్రత్తగా వినండి. Listen here, I'll explain one. I think you didn't get it correctly. మీరు మరి సరిగా పొందుకున్నారని అనుకోవటం లేదు. I am taking this watch as an example before you. చూడండి, మీ అందరి ఎదుట ఈ చేతి గడియారాన్ని నేను ఉదాహరణగా తీసుకుంటున్నాను. So, what is salvation? మరి రక్షణ అనగా ఏమిటి? Think that this watch is salvation. చూడండి, ఈ గడియారము రక్షణ అయి ఉన్నది. Chain is there. గొలుసు ఉంది. This is just like for baptism. ఇది ఒక బాప్తిసం లాంటిది. Then this screw is this believing. మరి స్క్రూనేమో నమ్మిక ఉంచడం లాంటిది. But what is the real watch? కానీ నిజమైన గడియారం ఏమై ఉంది? The machine inside. మా పరికరం మెషిన్ లోపల ఉంది. That machine is equivalent to forsaking everything. మరి ఆ మెషిన్ అనేది సమస్తమును కూడా త్యజించడానికి సూచికగా ఉంది. Understood? అర్థమైందండి? Understood? అర్థమైందండి? How many of you understood that? మీలో ఎంతమంది అర్థం చేసుకున్నారు? చేతులు చూపెట్టండి. Baptism is only a chain. బాప్తిసం కేవలం ఒక గొలుసే. This screw is believing is just screw. మరి విశ్వాసం ఉంచడం అనేది ఒక స్క్రూ లాంటిదే. But real watch is inside. కానీ నిజమైన గడియారం లోపల ఉంది. That is the machine. అది ఒక మెషిన్ అయి ఉన్నది. What is that machine? ఏంటండి ఆ మెషిన్? Forsaking everything. సమస్తమును కూడా త్యజించేది. Understood? అర్థమైందండి?
then only it becomes a watch. అప్పుడు మాత్రమే అది చేతి గడియారం అవుతుంది. Understood? అర్థమైందండి? Then only it becomes salvation. అప్పుడు మాత్రమే అది రక్షణ కార్యం అవుతుంది. Now what we are doing? కానీ ఇప్పుడు మనం చేస్తున్నది We ఏమిటి? have got a chain only, baptism, baptism, baptism. కేవలం గొలుసును పట్టుకొని బాప్తిసం 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 అంటున్నాం. Then we said that then we have just this screw. I believe, I believe, I believe. మరి స్క్రూను పట్టేసుకొని నమ్ముతున్నాను అంటున్నాం. Not enough, sir. అది చాలదండి. The machine, the inside thing is more important. మరి లోపల ఉన్న మిషనే చాలా ప్రాముఖ్యమైంది. Which is costly? ఏది ఖరీదైందండి? The chain is costly. గొలుసు ఖరీదైందా? The screw is costly. మరి స్క్రూ ఖరీదైందా? No. లేదండి. The machine is costly. కానీ లోపల ఉన్న పరికరం ఖరీదైంది. So similarly, baptism is not much difficult. అలాగే అదే ప్రకారంగా బాప్తిసం అనేది విలువైనది కాదు. And the screw is not a problem. మరి స్క్రూ కూడా Believing is not a problem. విశ్వాసముంచడం సమస్య కాదు. But forsaking is problem. కానీ త్యజించడం అనేదే తెగులు సమస్య. Arthamainda? Did you understand that? అర్థమైందండి? How many of you understood this? మీలో ఎంతమందికి అర్థమైంది? మరి My dear, this is the true way. ప్రియులారా, ఇదే నిజమైన మార్గమై ఉంది. In order to make you to forsake things, మరి సమస్తమును కూడా మిమ్మల్ని త్యజించమని చెప్పడం కొరకు God allows cross. దేవుడు సిలువను అనుమతిస్తూ ఉన్నాడు. Through the cross, సిలువ ద్వారా you understand this thing is not good, this thing is not enough, this thing is not, I have to forsake it. ఇదిగో ఇదే చాలదు, నాకు ఇదే సరిపోదు, ఇదే నాకు సరిపోదని నీవు సమస్తమును కూడా త్యజిస్తూ Think ఉంటావు. that you are a person is so much loving your beauty, your body. చూడండి, నీవు ఒక మనుష్యుడవు, నీ దేహాన్ని అతిగా ప్రేమిస్తున్న వ్యక్తి అనుకోండి. Think that you love your face so much. ఇలాగనుకోండి, మీ ముఖాన్ని బాగా ప్రేమిస్తున్న వ్యక్తులు Keep on loving and loving and loving your face. మీ ముఖాన్ని చూసుకుంటూ ఒకటే ప్రేమ 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 పుడుతుంది. At the same time you say, Lord, make me your disciple. అదే సమయంలో ప్రభుతో ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా నీ శిష్యుని కూడా చేయి. Then God started doing something with the stripping of your face. మరి దేవుడిక ఆ కార్యం చేయడం కొరకు నీ ముఖం మీద కార్యాన్ని మొదలు పెడతాడు. Oh, problem is here in this face. మరి ముఖం మీద ఈ సమస్య ఏర్పడుతుంది. Then you'll say, so Lord, heal this, heal this. ఓ ప్రభువా దీన్ని బాగు చేయని ప్రభువుకు మొరపెడతావు. Then it starts here again. మరలా ఆయన ఇక్కడ మొదలు పెడతాడు. Then again it starts here. ఆయన ఈ చెంప మీద మొదలు పెడతాడు. Slowly all face is full of so many things. ఇక ముఖం నిండా కూడా అన్ని ఘాట్లు పడుతుంటాయి. Then what you'll say? అప్పుడు నువ్వేం చెబుతావు? What to do? ఏం చెయ్యాలి? What to do? ఏం చేయాలి? You may think for plastic surgery. ఇక మరి నువ్వు ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవాల్సిన దాపురించాల్సి వస్తుంది. Then inside you say, don't do that plastic surgery, it may increase some more time. మరి లోపల ఉన్న వ్యక్తికి ప్లాస్టిక్ సర్జరీ దానికి అధికం చేయడమే తెలుసు. So what a real child of God will do? మరి నిజమైన బిడ్డ చేయాల్సిన పని ఏమైంది? Lord, why you allowed this small trouble in my face? ఓ ప్రభువా, నా ముఖం మీద ఈ చిన్న సమస్యను ఎందుకు ఆరంభించావు? Then the Lord will say, అప్పుడు ప్రభు అంటాడు, you love your face so much. ఇదిగో నీ ముఖాన్ని బాగా ప్రేమిస్తున్నావు, Forsake it. దాన్ని త్యజించు, Forsake it. వదిలేయ్. Then what you will pray? అప్పుడు నువ్వేమని ప్రార్థన చేస్తావు? Lord, teach me to forsake my face. ప్రభువా నా ముఖాన్ని త్యజించే కృప దయచేయమని ప్రార్థన చేస్తావు. Let Jesus' face be seen. మరి యేసు యొక్క ముఖమే కానరానిమ్ము. Let Christ live in me. మరి క్రీస్తే నాలో జీవించనిమ్ము. Let not people see my face. మరి ప్రజలు నా ముఖాన్ని చూడకుండా ఉండాలి. Let them see Jesus' face through me. మరి నా ద్వారా యేసయ్య ముఖమునే వారు చూడనిమ్ము. That is the life of a person who is in the process of salvation. అలాంటి మనుష్యుడే ఈ రక్షణ కార్యములో కొనసాగుతున్న వ్యక్తిగా ఉంటాడు. Then read one scripture carefully. మరి ఈ లేఖన భాగాన్ని జాగ్రత్తగా చదవండి. Matthew 10:39. మత్తయి సువార్త 10వ అధ్యాయము 39వ వచనం అండి. Matthew 10:39. మత్తయి సువార్త 10వ అధ్యాయము 39వ వచనం అండి. He that findeth his life shall lose it, and he that loseth it life for my sake shall find it. తన ప్రాణము దక్కించుకొనువాడు దాని పోగొట్టుకొనును గాని
నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకునివాడు దాన్ని దక్కించుకొనును. John 12:25. మరి యోహాను సువార్త 12వ అధ్యాయము 25 వచనమండి. John 12:25. యోహాను సువార్త 12వ అధ్యాయము 25 వచనమండి. He that loveth his life shall lose it, and he that hateth his life in this world shall keep it unto life eternal. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. He that loveth his life shall lose it, ఎవరైతే తన ప్రాణమును ప్రేమించుతారో వాళ్ళు పోగొట్టుకుంటారు. but he that hateth his life in this world shall keep it unto eternal life. కానీ ఎవరైతే తన ప్రాణమును ఈ లోకములో ద్వేషించుకుంటారో దానిని వాళ్ళు దక్కించుకుంటారు. Hallelujah. హల్లెలూయా. So we should not have love for this life. అందుకే ఈ జీవితము మీద మనకు ప్రేమ ఉండకూడదు. Let people spit on you. మరి ప్రజలు మీ మీద ఉమ్మి వేయనివ్వండి. Let people tell any kind of things against you. మరి ప్రజలు మీ మీద ఏవేవో చెడ్డ మాటలు చెప్పనివ్వండి. If you do not love this life, మరి మీరు ఈ జీవితాన్ని ప్రేమించని వారైతే you will say hallelujah. మీరు చెబుతున్నది ఏమిటి? హల్లెలూయా అంటారు. But if you love this life, ఒకవేళ మీరు ఈ జీవితాన్ని ప్రేమించే వాళ్ళైతే Why did you say like that? ఇదిగో ఎందుకు అట్లా చెప్పావు? got it? ఏమండి అర్థమైందండి? See, if you love this life, మీరు ఈ జీవితాన్ని ప్రేమిస్తున్న వాళ్ళైతే whenever problem comes, ఎప్పుడెప్పుడైతే సమస్య ఎదురవుతుందో you will cry, ఏడుస్తారు, you will try to oppose. మరి దాన్ని మరి ప్రతిఘటించే ప్రయత్నం But చేస్తారు. if you do not love this life, మరి మీరు ఈ లోకమును ఈ ప్రాణమును ప్రేమించని వారైతే whatever things happen, ఏవేవైతే మీకు సంభవిస్తాయో, thank you Jesus, వందనాలు యేసయ్యా, that neighbor did that, thank you Jesus, ఇదిగో ఆ పొరుగాయన ఇలా చేశాడు, నీకు వందనాలు నాయనా, my husband has done like that, thank you Jesus, ఇదిగో నా భర్త ఇలాగా చేశాడు, నీకు వందనాలయ్యా, my wife has done like that, thank you Jesus. ఇదిగో నా భార్య ఇలాగా చేసింది, వందనాలు ప్రభువా. Why you murmur? ఎందుకు మీరు సనుగుతూ గొనుగుతూ ఉంటారు? Why you quarrel? ఎందుకు మీరు వివాదాలు పెట్టుకుంటారు? What is the root cause of your quarrel? మరి మీ వివాదానికి మూలపు వేరు ఏమిటి? Have you ever thought of it? ఎప్పుడైనా ఎన్నడైనా ఈ మాట తలంచారా? Why you quarrel against others? ఎందుకు ఇతరులతో పోరాడుతూ ఉంటారు, వాదం పెట్టుకుంటారు? Why husband quarrel with wife? మరి ఎందుకు భర్త భార్యతో పోరాడుతూ ఉంటాడు? Why wife quarrel with husband? ఎందుకు భార్య భర్తతో గొడవ పెట్టుకుంటుంది? Why believers quarrel each other? మరి విశ్వాసులైన వాళ్ళు ఒకరితో ఒకరు ఎందుకు గొడవలేసుకుంటారు? We love our life. మనము మన ప్రాణములను ప్రేమిస్తున్నాం. Am I right? ఏమండి నేను చెబుతున్నా సరేనంటారా? You think deeply about it. దాని విషయం లోతుగా కాస్త ఆలోచించండి. Because you love your life. ఇదిగో నీవు నీ జీవితాన్ని ప్రేమిస్తున్న కారణాన్ని బట్టే If anything else happens beyond your expectation, నీవు ఎదురు చూచేదానికంటే ఏదో వ్యతిరేకంగా సంభవిస్తే you get irritated. వెంటనే ఇరుకునకు ఇబ్బందికి గురవుతావు. Am I right? ఏమండి నేను చెబుతున్నా సరైందంటారా? But if you love your life, కానీ నీ జీవితాన్ని ప్రేమిస్తూ ఉంటే you will lose it. దాన్ని పోగొట్టుకుంటావు. But if you hate it, దాన్ని ద్వేషిస్తే you'll get eternal life. నీవు నిత్య జీవాన్ని దక్కించుకుంటావు. This is also part of salvation. ఇది కూడా రక్షణలోని భాగమేనండి. If you are quarreling nature, మీరు గొడవలు పెట్టుకునే స్వభావములో ఉంటే you love your life. మీ జీవితాన్ని ప్రేమిస్తున్నారు. If you are quarreling with your neighbor, మీరు పొరుగు వాళ్ళతో పోరాడుతున్న వాళ్ళైతే you love your life. మీ జీవితాన్ని ప్రేమిస్తున్నారు. What Jesus said? యేసుప్రభు అన్నదేమిటి? If a person asks your blanket, ఒకవేళ ఒక మనుష్యుడు మిమ్మల్ని దుప్పటి అడిగినట్లయితే give your coat also. నీకున్న అంగీని కూడా ఇచ్చేయి. Hallelujah. హల్లెలూయా. That is the doctrine of Jesus. అదే యేసయ్య ప్రతిపాదించిన సిద్ధాంతం. If one person slap on your face, ఒక మనుషుడు మీ చెంప మీద చెల్లుమనిపిస్తే come on brother, beat one more and finish your angry. రా సహోదరుడా, ఈ చెంప కూడా పెడతాను, నీ కోపం చల్లార్చుకోమని తిప్పాలి. Hallelujah. హల్లెలూయా. If you love our life, మనము మన జీవితాలను ప్రేమిస్తున్న వారమైతే we will lose it. దాన్ని పోగొట్టుకుంటామండి. But if we hate our life, ఒకవేళ మన జీవితములను ద్వేషించే వారముగా ఉంటే oh, we'll get eternal life. ఓ మనము నిత్య జీవమును దక్కించుకుంటాం. Hallelujah. హల్లెలూయా.
These are all in the salvation. ఇవన్నీ కూడా రక్షణలోని భాగాలే. What we are doing now? కానీ ఇప్పుడు మనం చేస్తున్న Oh, పని ఏమిటి? salvation chain, I got salvation chain, putting around our neck we go. ఇదిగో గొలుసు మెడ చుట్టూ జుట్టేసుకొని ఇక రక్షింపబడ్డాను సంబరపడుతూ ఉంటాం. That is not, my dear brother. నా ప్రియ సహోదరులారా, అది మాత్రమే సరిపోదండి. We have to sit and calculate and pay the price. మనము కుదురుగా కూర్చొని కావలసిన వెలను చెల్లించడం కొరకు లెక్క కట్టుకోవాలి. If you love your life, మీరు మీ జీవితాలను ప్రేమిస్తున్న వాళ్ళైతే everywhere problem. ఎక్కడ చూచినా సమస్యే. If you hate your life, మీరు మీ జీవితాన్ని ద్వేషించే when వాళ్ళైతే people spit upon you, అప్పుడు ప్రజలు మీ మీద ఉమ్మేస్తారు. people will speak all kinds of bad things. మరి మీ ఎడల చెడ్డ మాటలు ఎల్లా పలుకుతారు. Then you will keep on smiling. ఇక నువ్వు ఎప్పుడు చిరునవ్వుతోనే ఉండాల్సి ఉంటుంది. Oh friend, I am hating my life. ఓ స్నేహితుడా, నా జీవితాన్ని ద్వేషిస్తున్న మనుషుడను. Why by you bringing that point against me, it helps me to hate my life more. ఇదిగో నీవు తీసుకుని వస్తున్న అంశం ఉందే, నేను ఇంకా ద్వేషించడానికి అది ఉపయోగపడుతుంది. Do you understand me? ఏమండి, నేను చెబుతున్నది అర్థమవుతుందా? Listen carefully. జాగ్రత్తగా ఆలకించండి. Think that you hate your life. చూడండి, మీరు మీ జీవితాన్ని ద్వేషిస్తున్న మనుషులు అనుకోండి. Then another person comes, మరొక మనుషులు వస్తాడు, maybe a believer, ఆయన బహుశా ఒక విశ్వాసి and కావచ్చు. he comes and tells you, ఆయన వచ్చి ఇలాగ అంటాడు మీతో, oh, you are a bad man. ఇదిగో భలే చెడ్డవాడివయ్యాను, I heard you telling lies. ఇదిగో నువ్వు అబద్ధాలు చెప్పడం నేను You are అసహ్యించుకుంటున్నా, a dirty man. నువ్వు భలే చెడ్డవాడివి. Then what you will do? అప్పుడు నువ్వేం చేస్తావు? Thank you, brother. వందనాలు బ్రదర్, I already hate my life. నేను ఇప్పటికే నా జీవితాన్ని ద్వేషించిన మనిషిని. Now you help me to hate it more. ఇదిగో ఇప్పుడు నీవు వచ్చేసి నాకు ఇంకా ద్వేషించుకోవడానికి సహాయపడుతున్నావు. But if you love your life, ఒకవేళ నీ జీవితాన్ని ప్రేమిస్తున్న మనిషివైతే, if he comes and tells you tell lie, మరి ఆయన వచ్చేసి ఇదిగో నీవు నీ మీద అబద్ధంగా అడిగితే మాట్లాడితే, where? ఏంటి ఎక్కడా ఎక్కడా ఎక్కడా, I know your mistake. ఇదిగో నీవు పొరపాటు చేశావు, Get out from here. నా నుండి తొలగిపో ఇక్కడ నుండి. What do you mean by that? దాని యొక్క అర్థం ఏమై ఉన్నదండి? మరి I love my life. దాని అర్థం ఏమిటంటే నా జీవితాన్ని ఇంకా ప్రేమిస్తున్నాను. But if you hate it, ఒకవేళ దాన్ని ద్వేషించిన మనుషులవైతే, whatever people say, ప్రజలు ఏమి చెప్పినా సరే, thank you, వందనాలు thank you. వందనాలు. Some people tell me, కొంతమంది నాతో ఇలాగ అంటారు, his skin is so hard. ఇదిగో ఈయన చర్మం ఎంత రాటు తేలిందంటే, Whatever you tell, still he'll smile. ఏమి చెప్పినా కూడా చలనమే ఉండదు ఈయనకి. Many people say he is a very, his skin is very, some people say hippopotamus skin he has got. చాలా మంది నాతో మాటికి చెప్పేది ఏమిటంటే, చాలా దలసరి బలిష్టమైన రాటుదేలిన హిప్పోపోటమస్ చర్మం లాగుంది అంటారు. Why? ఎందుకండి? When people tell bad thing about me, ఎప్పుడైతే ప్రజలు నా గురించి చెడ్డ మాటలు ఎల్లా చెబుతారో, I smile and thank them. నేను చిరునవ్వుతో వందనాలని చెప్తాను. They are helping me. వారు నాకు సహాయపడుతున్నారు. They are helping me. వాళ్ళు నిజంగా సహాయం I do చేస్తున్నారు. not want to love my life. ఇదిగో నా జీవితాన్ని నేను ప్రేమించకూడదు, I want to hate it. దాన్ని నేను ద్వేషించాలి. So when people say bad thing about me, ఎప్పుడైతే ప్రజలు నాకు వ్యతిరేకంగా చెడ్డ మాటలు చెబుతారు, they are helping me. వారు నాకు సహాయపడుతున్నారు. What Jesus says, యేసు ప్రభు ఏమన్నాడు మరి? if you love your life, you will lose it. ఇదిగో నీవు నీ ప్రాణమును ప్రేమిస్తే దాన్ని పోగొట్టుకుంటావు. But if you hate it, ఒకవేళ దాన్ని ద్వేషిస్తే you will get eternal life. నీవు నిత్య జీవమును పొందుకుంటావు. You say, I am filled with the Holy Ghost. నీవేమంటున్నావు? నేను పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాను. You may be a preacher. నీవు ఒకవేళ బోధకుడై ఉండొచ్చు. When others speak against you, కానీ ఇతరులు నీకు వ్యతిరేకంగా చెడ్డ మాటలు పలికితే, how are you facing it? మీరు దాన్ని ఏ విధంగా ఎదుర్కొంటున్నారు? Is the cobra comes out or you are smiling? మరి నాగుపాములాగా కోపమలాగా వచ్చేస్తుందా పడగ విప్పి, లేకపోతే చిరునవ్వుతో పలకరించగలుగుతారా? Huh? Is cobra coming up or you are smiling and thanking? త్రాచుపాము పడగ విప్పుతుందా, లేకపోతే చిరునవ్వుతో ఎదుర్కొంటున్నారా? Are you hearing me? ఏమండి, వింటున్నారా నా మాటలు? మరి This is the path of salvation.
ఇది రక్షణలోని మార్గమై ఉన్నది. Oh, what we think? మనమేం I ఆలోచిస్తున్నాం? taken water baptism. ఇదిగో నీటి బాప్తిజం తీసుకున్నాను. When the trumpet sound, ఎప్పుడైతే బూర శబ్దం I వినబడుతుందో will go up. నేను పైకి వెళ్తాను. The cobra of my life also come up. ఇదిగో మరి నా ప్రాణమును ప్రేమించే ఆ త్రాచుపాము కూడా పైకొస్తుంది. And then in heaven we will play. మరి పరలోకానికి వెళ్ళి హాయిగా పడగ విప్పి నాట్యం చేద్దాం. There is no place for cobras in heaven. మరి పరలోకంలో త్రాచుపాములకు ఎక్కడ చోటు లేదండి. All the cobra will have to go here. ఇదిగో త్రాచుపాములన్నీ కూడా ఇక్కడే తోక ముడుచుకోవాలి. If that cobra doesn't go out now, ఒకవేళ ఇప్పుడే ఆ త్రాచుపాము బయటికి వెళ్ళగొట్టబడినట్లయితే, when the trumpet sound, ఎప్పుడైతే బూర శబ్దం వినబడుతుందో that cobra will hold you back. ఇదిగో ఆ నాగుపాము నిన్ను పట్టేసుకుంటుంది, చుట్టేసుకుంటుంది. Jesus said, యేసయ్య అన్నాడు, if you love your life, you will lose it. ఇదిగో నీ ప్రాణమును నువ్వు ప్రేమిస్తే దాన్ని పోగొట్టుకుంటావు. Why? How? ఎలాగా? You will not go to heaven. నీవు పరలోకమునకు వెళ్ళనే వెళ్ళవు. If you love your life, you will not go to heaven. నీ ప్రాణమును నీవు ప్రేమించుకునే మనుష్యుడవైతే నీవు పరలోకానికి వెళ్ళనే వెళ్ళవు. You may be a pastor. నీవు పాస్టర్ కావచ్చు, You may be a preacher. నీవు ఒక బోధకుడవు కావచ్చు, You may be a big person. నీవు ఒక గొప్ప మనుష్యుడవు కావచ్చు, You may be prophesying. నీవు ప్రవచించే వ్యక్తివి కావచ్చు, You may be having gift of discerning. మరి వివేచన వరము కలిగిన వ్యక్తివి But if కావచ్చు. you love your life, కానీ నీ ప్రాణమును ప్రేమించే మనుష్యుడవైతే you will lose it. నీవు దాన్ని పోగొట్టుకుంటావు. You will not get eternal life. నీకు నిత్య జీవం అనేది దొరకనే దొరకదు. Do you hear that? ఏమండి ఆ స్వరం వింటున్నారా? Understand this very clearly. తేటగా ఈ మాటలు అర్థం చేసుకోండి. I am giving you the true word of God. మీకు నిజమైన వాక్యమును అందిస్తున్నాను. True word of God. దేవుని నిజమైన వాక్యాన్ని ఇస్తున్నాను. Because you love your life, మీరు మీ జీవితాన్ని ప్రేమిస్తున్న కారణాన్ని బట్టి how many ropes have come on you? మరి ఎన్ని తాళ్ళు మీ మీదికి పెళ్ళుమని వస్తున్నాయి. Comfort, సుఖం, good name, మంచి పేరు, easy life. మరి సుఖకరమైన సులభ జీవితం. All these things are because you love your life. మరి ఇవన్నీ కూడా నేను ఎందుకు చుట్టేస్తున్నాయంటే నీ ప్రాణాన్ని నీవు ఎక్కువ ప్రేమిస్తున్నావు. Hallelujah. హల్లెలూయా. I've studied this very deeply. చూడండి దీనిని లోతుగా అధ్యయనం చేశాను. Why Jesus Christ said, if you love your life, you lose it. మరి ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకని నీ ప్రాణమును నువ్వు ప్రేమిస్తే పోగొట్టుకుంటావన్నాడు. Then I found out all other problems are connected with this love for life. చూడండి మరి ఇతర సమస్యలన్నీ కూడా దీనికి ఎందుకు అనుబంధం అవుతాయంటే నేను నా ప్రాణమును ప్రేమిస్తున్నాను గనక. All the subject. అన్నీ కూడాను. Love towards wife, భార్య ఎడల ఉన్న ప్రేమ, love towards husband, మరి భర్త ఎడల ఉన్న ప్రేమ, love towards children, పిల్లల మీద ఉన్న ప్రేమ, love for your own name, నీ సొంత పేరు కొరకైన ప్రేమ, love for comfort. సుఖము కొరకైన ప్రేమ. All these things because you love your life. ఇవన్నీ ఎందుకు ఎదురవుతున్నాయంటే నీవెక్కువగా నీ ప్రాణాన్ని ప్రేమిస్తున్నావు. Jesus says, cut it. యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో వేటు వేయి. Very hard. చాలా కఠినమండి. Let's pray. ప్రార్థన చేద్దామండి. Think about it and pray for a while. దాని విషయంలో ఆలోచించి కొన్ని నిమిషాలు ప్రార్థనలో వెచ్చిద్దాం. The class is not finished. తరగతి ఇంకా ముగించబడలేదండి. Think how much you love your life. ఆలోచించండి ఎంతగా మీ ప్రాణాన్ని మీరు ప్రేమిస్తున్నారో. How much you love your life. నీ జీవితాన్ని ఎంతగా ప్రేమిస్తున్నావో. Ask God. ప్రభుని అడగండి. If you love your life, మీరు మీ జీవితాన్ని ప్రేమించే వారైతే you will lose it. దాన్ని పోగొట్టుకుంటారు మీరు. If you love your life, you will lose it. మీరు మీ ప్రాణమును ప్రేమించే వారైతే దాన్ని పోగొట్టుకుంటారు. Hallelujah. హల్లెలూయా. But if you hate it,
మీరు దాన్ని ద్వేషించేవారైతే you will get eternal life. మీరు నిత్య జీవమును దక్కించుకుంటారు. Hallelujah. హల్లెలూయా. I pray that this word may go down into your heart. నేను ప్రార్థన చేస్తున్నది ఏమిటంటే ఈ మాటలు లోతుగా మీలోకి వెళ్ళాలి. I studied this long ago. నేను చాలా కాలం క్రితమే దీని అధ్యయనం చేశాను. And I started molding my life accordingly. మరి దానికి అనుగుణంగా నా జీవితాన్ని మలుచేసుకున్నాను. So afterwards I began to put down myself everywhere. మరి దాని పిదప ఇక ప్రతి చోట నా జీవితాన్ని అణిచుకునే ప్రయత్నం చేశాను. Wherever people say bad about me, I thank God. ఎక్కడెక్కడైతే ప్రజలు నా గురించి చెడ్డగా చెబుతారో దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటాను. Lord, they are helping me. ప్రభువా వాళ్ళు నాకు సహాయం చేస్తున్నారయ్యా. Lord, they are helping me. ప్రభువా వాళ్ళు నాకు సహాయపడుతూనే ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Love towards ourselves, loving our life is the great hindrance. చూడండి, తన్ను తాను ప్రేమించుకోవడం, తన ప్రాణాన్ని ప్రేమించుకోవడం అనేది గొప్ప అభ్యంతర ఆటంకమై ఉన్నది. Loving your own life is a great hindrance. నీ సొంత జీవితాన్ని అధికంగా ప్రేమించడం అనేది పెద్ద అభ్యంతరం అవుతుంది. Hallelujah. 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 హల్లెలూయా. Keep praying. ప్రార్థన చేస్తూ ఉండండి, ప్రార్థన చేస్తూ ఉండండి. Hallelujah. హల్లెలూయా, హల్లెలూయా. Thank you, Jesus. వందనాలు యేసయ్యా, వందనాలు నాయనా. హల్లెలూయా, హల్లెలూయా. How many of you got it? Lift up your hand. ఎంతమంది మీరు పొందుకున్నారో దయచేసి మీ చేతులు ఎత్తి How many చూపెట్టండి. of you understood this? మరి ఎంతమంది ఈ మాటలు మీరు అర్థం చేసుకున్నారో చేతులు ఎత్తి చూపెట్టండి. Hallelujah. Loving our life is a dangerous thing. మనలను, మన ప్రాణమును ప్రేమించుకోవడం అనేది గొప్ప అపాయముతో కూడిన విషయం. When you love your life, you will not love to walk through the path of suffering. మరి నీ ప్రాణాన్ని నీవు ఎక్కువగా ప్రేమిస్తున్న వ్యక్తివైతే శ్రమల మార్గాన్ని నువ్వు ప్రేమించలేని మనుషుడుగా ఉంటావు. But if you hate your life, మీరు మీ జీవితాన్ని ద్వేషించే వాళ్ళవుతే then you go on the path of suffering. అప్పుడు మీరు శ్రమల మార్గము లోతుల్లోకి వెళతారు. Hallelujah. హల్లెలూయా. Then you'll sing songs and go through the path of suffering. మరి ఈ శ్రమల మార్గము గుండా వెళ్ళేటప్పుడు పాటలు పాడుతూ ఆనందముతో హాయిగా వెళతారు. There are two groups of believers. మరి విశ్వాసులలో రెండు గుంపులు ఉన్నాయండి. One group is becoming disciples through hating their life. మరి ఒక గుంపేమో శిష్యులుగా మారడానికి తమ జీవితాన్ని ద్వేషించే గుంపు. Another group is praying and getting everything from God. మరి మరొక గుంపు ఏమిటంటే ప్రార్థన చేసి ప్రభు నుండి కూడా సమస్తం పొందుకునే గుంపు. In which group you are? మరి ఏ గుంపుకు చెంది ఉన్నావు నీవు? Two groups. రెండు గుంపులు ఉన్నాయండి. Among the believers, two groups. విశ్వాసులందరిలో రెండు గుంపులు ఉన్నాయి. One group is hating their own life and going through the path of suffering and becoming disciple. మరి ఒక గుంపు ఏమిటంటే తమ్మును తాము పూర్తిగా త్యజించుకొని శ్రమల మార్గము గుండా నడుస్తూ శిష్యులుగా మారే గుంపు. They are hating their life. వారు తమ జీవితాలను ద్వేషిస్తున్నారు. Another group is loving their life. మరొక గుంపేమో తమ ప్రాణములను ప్రేమిస్తున్నారు. In the name of Jesus Christ, they get everything. యేసుక్రీస్తు నామములో సమస్తమును కూడా పొందుకుంటున్న గుంపు అది. They are leading a happy life. వారు సుఖకరమైన జీవితాన్ని గడుపుతున్నవారు. Two group. రెండు గుంపులండి. Hallelujah. హల్లెలూయా. Two group. రెండు గుంపులు. In which group you are? నీవు ఏ గుంపుకు చెంది ఉన్నావు? Will you say yes, I hate my life? నీవు అవును నా జీవితాన్ని ద్వేషించే వ్యక్తిగా ఉన్నానని Let చెప్పగలవా? people tell me all bad names. ఎప్పుడైతే ప్రజలు నా మీద చెడ్డ మాటలు ఎలా చెబుతారో I will thank them. నేను వారికి వందనాలు చెల్లిస్తాను. I'll thank them నేను వారికి వందనాలు చెబుతాను. because I hate my life.